ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. అందరూ కూడా బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమంలో మనము ప్రతిరోజు కూడా దైవ సందేశాన్ని పరిశుద్ధ గ్రంథంలో సత్య వాక్యులను మనము నిత్యము కూడా ధ్యానించుకొని మనదిన జీవితంలో మనం ప్రారంభం మొట్టమొదటిగా వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థన ద్వారా మన విజ్ఞాపనలను ప్రభువైన యేసుక్రీస్తుల వారిని స్తుతిస్తూ ఆరాధిస్తూ మన యొక్క దైనందిన జీవితాన్ని మనము బలపరచు విషయంలో నిత్యము కూడా ఈ ఉదయకాల సమయంలో మొదటి క్రియగా మనము రక్షణ వాక్య కార్యక్రమంలో పారిభాగస్థులమై ప్రతి ఒక్కరము కూడా సంతోషముతో ఆరాధన ప్రారంభించుకున్న వారమైతే మనకి దేవుని యొక్క కృప నిత్యము ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీ యొక్క కృపలో ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ రక్షణ వాక్య కార్యక్రమాన్ని దేవుని యొక్క అనేకమైన సందేశ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో పొందపరుచుకున్నటువంటి ప్రతి విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. ఇటువంటి విషయాలను దైవ సందేశాన్ని ఇతరులకు చేరవేయడంలో కూడా మీ అంత పాత్రను మీరు సంతోషంగా చేయాలని ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. దైవ సందేశాన్ని తెలియజేసే బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో మనం వెళ్లే ముందుగా ప్రార్థన ద్వారా మన ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. తలలో ఉంచుకున్నట్టయితే ప్రతి ఒక్కరము కూడా ప్రార్థించుకుందాము. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా తండ్రి. ప్రభువా, ప్రతి దినము కూడా మా యొక్క క్రియలలోనూ ప్రభువా మా అనుదిన శ్రమలలో మీరు మాకు తోడై ఉండి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టిగాను వందనాలు ప్రభువా. నేటి దినము ప్రభువా మా యొక్క జీవితమును ప్రభువా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభువా మీ నామాన్ని మేము స్తుతించుకుని ఆరాధించుకుని ప్రభువా పరిశుద్ధ గ్రంథంలో పొందపరుచుకున్నటువంటి సత్య వాక్కులను ప్రభు అక్షరములను కాకుండా ప్రభువా తండ్రి నాయన ఆత్మాన్ని జ్ఞాన వాక్కులను ప్రభువా తండ్రి పరిశుద్ధ ఆత్మ చేత ఆశీర్వదించి దీవించి ప్రభువా వాటన్నిటిని గైకొనుటకు మాకు తగిన శక్తిని బలాన్ని ప్రభువా కృపను కలుగు చేయమని రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన రక్షణ వాక్య కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రైస్తవ సోదరులారా, నేటి దినం మనం మాట్లాడుకోబోయే టాపిక్ మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇప్పటి వరకు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయం వరకు కూడా మనం అందరం కూడా ప్రతి వర్సెస్లో ఉన్నటువంటి ప్రతి అధ్యాయంలోని ఉన్న వర్సెస్ని మనము భాగాలుగా విభజించి దాన్ని ధ్యానించుకోవడం జరిగింది. ఈరోజు మత్తయి సువార్త 24వ అధ్యాయంకు ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకతమైనటువంటి చాలా ప్రత్యేకత కలిగినటువంటి ఈ యొక్క అధ్యాయము. మత్తయి సువార్తలో కొన్ని పెక్యులర్గా కొన్ని చాలా ఇంపార్టెంట్ అధ్యాయాలు మనము ధ్యానించుకున్న సమయంలో మాట్లాడుకోవడం జరిగింది. ఉదాహరణకు 5, 6, 7 అధ్యాయాలు చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు కొండ మీద ప్రసంగం చేయడం కానీ, శిష్యులను ఏర్పరచుకునే విధానంలో కానీ, అదే పరిసయ్యులు సద్దుకేయులకు ఆయన హెచ్చరిస్తూ గద్దిస్తున్నటువంటి విధానాన్ని అదే రీతిలో చూసుకుంటే మనకి 24వ అధ్యాయం వచ్చేసరికల్లా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా ఈ విషయాలని మనకి బయలుపరచడం జరిగింది. దేనికి ఈ విషయాలు బయలుపరచడం జరిగింది అని అంటే, ఈ అధ్యాయం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా శిష్యులకు యొక్క యుగ సమాప్తి విషయాలకు సంబంధించి కానీ, ఆయన రెండవ రాకడ వచ్చే ముందు ఎటువంటి వ్యాధులు కలుగుతాయి, అదేవిధంగా ఈ సృష్టి అంతా కూడా సృష్టిలో నిర్మించిన ప్రతిదీ కూడా ఏమవుతుంది అనేటువంటి గొప్ప విషయాలను 51 వచనాల్లో మనకి తెలియజేయడం జరిగింది. ఈ భాగంగా మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 35 వచనాల వరకు కూడా యుగ సమాప్తికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ, ఆ తర్వాత 36 నుంచి 51వ అధ్యాయం వరకు మనం 51వ వచనం వరకు మనం చూసుకున్నట్టయితే యుగ సమాప్తి ఆ సమయము ఆ గడియలు ఎప్పుడు వస్తాయని ఒక సంకేతం అనే దాని గురించి మనకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా శిష్యులకు ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము ఈ యొక్క 50 వచనాల్లో ఈ యొక్క 2 భాగాల్ని మనము కొన్ని విషయాలు మనము ధ్యానించుకుంటే అసలు ఏ రకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా అసలు ఈ మొత్తం సృష్టిని ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి గొప్ప ఫ్యాక్టర్స్, రియల్ ఫ్యాక్టర్స్ని మనం ఈరోజు ఖచ్చితంగా తెలుసుకుందాం. ముందుగా మనం గమనిస్తే ఇక్కడ 24వ అధ్యాయంలోని
ప్రభువైన యేసుక్రీస్తులు యథావిధిగా ఆయన సువార్త కార్యక్రమాన్ని నెరవేరుస్తున్న సమయంలో ఆయన యెరూషలేం లాస్ట్ చివరి వారంలో ఆయన అక్కడి నుంచి బయలుదేరుతూ వెళ్తున్న సమయంలోనే అక్కడ ఆ దేవాలయాన్ని చూపిస్తూ ఎవరైతే శిష్యులు ఉన్నారో ఈ దేవాలయ కట్టడాలన్నింటినీ చూపిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడను మీతో నిశ్చయంగా చెప్పుచున్న వారితో అని నువ్వు మొట్టమొదటిగా ఏం చెప్పానంటే, ఏదైతే ఇంత అందంగా కట్టబడినటువంటి ఒక మందిరములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కూల్చవేయబడడం జరుగుతుంది. ఇవన్నీ ఎప్పటికి సాదృశ్యం అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్తున్నటువంటి ఈ మాటలను శిష్యులు అడగడం జరిగింది. ఏమని అడగడం జరిగిందంటే, వారు ఒక 3 ప్రశ్నలు అడగడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇవి ఎప్పుడు జరుగును? మొదటిది, నీ రాకడ ఎప్పుడు? ఈ యుగ సమాప్తికి సూచనలు ఈ 3 ప్రశ్నలు ఏంటి? ఇవి ఎప్పుడు జరుగుతాయి అసలు? ఆ తర్వాత నీ రాకడ ఎప్పుడు ప్రభువా? ఆ తర్వాత యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు ఏవి అని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసిన అంశాలు ఇక్కడ మనం చూసుకుంటే 14వ వచనం వరకు కూడా చాలా 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 విషయాలు చెప్పడం జరిగింది. అవి ఏంటంటే, నేనే క్రీస్తుని అని చెప్పి మనల్ని మోసం చేసే వాళ్ళు వస్తారు మొదటగా. రెండవది, జనుల మీద తిరుగుబాటు జరుగుతుంది. తర్వాత రాజ్యాల మీద రాజ్యాలు తిరుగుబాటు జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అనేకమైనటువంటి కరువులు జరుగుతాయి, అదేవిధంగా భూకంపాలు జరుగుతాయి. అయితే ఇవన్నీ కూడా ప్రసవ వేదనలే. అంటే ప్రభువైన యేసుక్రీస్తులు ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఒక యుగ సమాప్తి ముందుగా ఏదైతే రెండవ రాకడకు ముందు 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఆయన వస్తున్నటువంటి విధానాల్లోనే జరిగేటువంటి వేదనలు ప్రారంభం. ఇక్కడ మనం చూసుకుంటే 8వ వచనంలో అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అయితే ఇంకో వచనం కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవి 6వ వచనంలోని మనం చివరగా చూసుకుంటే, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే అనేకమైన అబద్ధ ప్రవర్తనలు వస్తారు, అక్రమం విస్తరించుట చేత అనేకమైన ప్రేమ అంటే అక్రమం పెరిగిపోవడంలో ప్రేమ అనేది తగ్గిపోతుంది. అయితే ఈ రకంగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు రాబోయే యుగాంత సమయంలో జరగబోయేటువంటి ఇటువంటి పరిస్థితులను ఎవరైతే అంతము వరకు కూడా వీటిని భరిస్తారో, అంతం వరకు కూడా విశ్వాసం కలిగి ఉండి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క రాకడ గురించి ఎదురు చూసేవారుగా ఉంటారు. అట్టి వారందరూ కూడా రక్షింపబడును. ఆ తర్వాత చివరిలో మనకి 14వ వచనంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పడం జరిగింది. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. అంటే యుగ సమాప్తి ప్రక్రియ ఏ రకంగా ఉంటుంది అంటే, వేదనలతో ప్రారంభమయ్యి ఏదైతే ఈ వేదనలు మనం ఏదైతే పొందుతున్నామో ఈ సమస్త వేదనల్ని మనము వాటన్నిటిని తట్టుకొని రక్షణ సువార్తను సమస్త జనులకు, అంటే సృష్టిలో ఉన్న సమస్త జనులందరికీ కూడా చేర్చబడిన తర్వాత అప్పుడు అంతము వచ్చును. అంటే క్లారిటీగా ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఏంటనంటే, ఈ సృష్టిలో, ఈ భూమి మీద, ఈ లోకమంతటా కూడా ఖచ్చితంగా సువార్త ప్రకటింపబడును. నా జీవితంలో నీకు ఇచ్చిన ఆయుష్ కాలము తర్వాత మన కుటుంబంలోని మన పిల్లలు కానీ వారి జనరేషన్స్ ఎన్నైతే జనరేషన్స్ ఉంటాయని రాకడ ముందు వరకు కూడా సమస్త లోకానికి సువార్త అనేది ఖచ్చితంగా వెళ్తుంది. కాబట్టి సువార్త చేసే ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి గొప్ప మాటను మనం ఆదర్శంగా తీసుకొని మనం ఖచ్చితంగా మన యొక్క సువార్త భారాన్ని మనము ప్రభువైన విశ్వాసులుగా ఆయనకి విడిచిపెట్టి మన సువార్తను మనము నడిపించుటకు శక్తి కావాలని మనం ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుని అడిగినట్లయితే ఖచ్చితంగా మనకి అట్టి సువార్త భారాన్ని ఆయన ఖచ్చితంగా మనకి మంచి శక్తిని ఆయన ప్రసాదించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క యుగ సమాప్తికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో అటు పాత నిబంధనలో కొన్ని ప్రవచనాలను కోట్ చేస్తూ కూడా ఇక్కడ మనకు చెప్పింది. అందులో ఉన్నటువంటిదే ఇక్కడ ఏంటంటే శ్రమలు మహాశ్రమలు ఈ యొక్క కాలంలో జరుగుతున్నటువంటి విషయాల్లో ఇక్కడ ప్రవక్త 15 వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు
చూడగానే చదువువాడు గ్రహించును గాక. ఏదైతే ఈ యొక్క రాకడ సమీపంలోని దానియేలు చెప్పినట్టు ఏంటంటే నాశనకరమైన వస్తువులు పరిశుద్ధ స్థలంలో కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి చూసుకుంటే మనకు శ్రమలు ఏ రకంగా ఉంటే, మహాశ్రమలు పొందే కాలము. పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు, అయ్యో ఆ దినములో గర్భిణీలకు పాలిచ్చిన వారికి శ్రమ. అదేవిధంగా మహాశ్రమలు మనము పొందుతాం. అయితే ఈ శ్రమలు కానీ మహాశ్రమలు కానీ లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ ఏది కూడా లేదు. కానీ ఏదైతే ఏర్పరచబడినటువంటి వారు కొందరు, అంటే రక్షణ పొంది పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడిన రక్షణ పొందిన వారి కోసము ఏర్పరచబడిన వారు, ఇక్కడ మన వాక్యానుసారం చూసుకుంటే 22వ వచనంలో చివరగా ఏర్పరచబడిన వారి నిమిత్తము ఈ దినములు తక్కువ చేయబడను అని ఇక్కడ మనకు వాక్యానుసారంగా ఏదైతే ఏర్పరచలేదంటే సమస్తము కూడా అంతము అవడం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకుంటే మరలా ఇక్కడి నుంచి చూసుకుంటే అబద్ధ క్రైస్తవులు, అబద్ధ ప్రవక్తలు కూడా తిరిగి మరలా వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఉన్నారు, లేదా ఈ ప్రదేశంలో ఉన్నారు, లేదంటే ఆ ప్రదేశంలో ఉన్నారు, లేదంటే ఆ ఊరిలో ఉన్నారు, ఈ ఊరిలో ఉన్నారు అని చెప్పి అనేకమైన మోసకరమైనటువంటి క్రియలు మన ముందు చేయడం కానీ అటువంటి విషయాల పట్ల కానీ జరుగుతాయి. అంటే ఏదైతే ఈ రెండో రాకడ ముందు సంబంధిస్తున్న విషయాల్లో కూడా ఇది కూడా మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 27వ వచనంలోని ఆకాశంలోని ఏదైనా ఒక మెరుపు అనేది వచ్చినప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి కంటే తూర్పు నుంచి పడమటకు మనకి ఏ రకమైతే ఉంటుందో మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా అదే విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం గమనిస్తే 29 నుంచి మనము సుమారుగా 35వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రెండవ రాకడకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏదైతే ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టు రాయబడినట్టు ఉన్నాయో అదే విధంగా ఇక్కడ ఒకటి ఏంటంటే సూర్యుడు వెలుగుని ప్రకాశించలేకపోవడము, చంద్రుడు కాంతిని ఇవ్వకపోవడము, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు రాలిపోవడము, ఆ రకంగా కదిలింపబడుతుంది. ఎప్పుడంటే ఆయన రెండవ రాకడ వస్తున్నప్పుడు అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులు ఏ రకంగా ఆయన వస్తారు అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 30వ వచనం క్లారిటీగా మనకు చెప్పడం జరిగింది. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడను, అప్పుడు మనిషి కుమారుడ ప్రభావముతోని మహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. అంటే హల్లెలూయా, ఇక్కడ వాక్యము ఎంత క్లారిటీగా, అంటే ఒక ఫ్యాక్ట్ ఎంత క్లారిటీగా మనకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పడం జరిగింది అని అంటే మళ్ళీ ఒకసారి చదువుతాను. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడను, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రములు రొమ్ము కొట్టుకుందురు అనే ఒక వాక్యం ద్వారా అనే ఒక రాకడ యొక్క నమూనా ఏ రకంగా ఉంటుందని మనకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఒక ఉపమానం ద్వారా కూడా చెప్పడం జరిగింది. మనం అంజూరపు చెట్టును చూసి దాని యొక్క లేత కొమ్మలు వికసిస్తున్నప్పుడు వసంతకాలం ఏ రకంగా అయితే వస్తుందో ఆ ప్రకారం మనం ఎలాగైతే చెప్పగలుగుతున్నామో ఇక్కడ ఆయన యొక్క రాకడ కూడా ఏ రకంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఆ ప్రకారమే మీరు సంగతులు జరుగుతూ చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నో డౌట్ అబౌట్ ఎనీథింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి క్లారిటీగా ప్రత్యక్షంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఏదైతే యుగ సమాప్తికి రాకడ రెండవ రాకడ ముందు ప్రభువైన యేసుక్రీస్తులో ప్రత్యక్షంగా చెప్పిన ఈ మాటలన్నీ కూడా జరిగేంత వరకు కూడా ఈ తరం నశించిపోతుంది. మనం సామాన్యంగా మన భూలోకంలో లోకమార్గంలోనే ఏమైనా కొన్ని ఉపద్రవాలు వచ్చినప్పుడు, కొన్ని భూకంపాలు ఏర్పరిచినప్పుడు, కొన్ని వ్యాధులకి మనం గురైనప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ముందుగానే చెప్పాడు ఇవన్నీ ప్రసవ వ్యాధులు మాత్రమే, ఇదైతే అంతము కాదు. కాబట్టి అంతము అనేది ప్రభువైన యేసుక్రీస్తు గారు చెప్పిన విధంగానే జరుగుతుంది తప్పించి కానీ మనము అనుకున్నట్టు భూలోకంలో మానవుడు అనుకున్న అంతము కాదు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ఈ యొక్క అంతం యొక్క విషయాన్ని మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు పాత నిబంధనలో నోహవు దినకాలంలోని ఏ రకమైతే తినేసి త్రాగి వారు పెండ్లి చేసుకుని ఇష్టానుసారంగా వారి యొక్క జీవితాన్ని అనుభవించి ఉన్నప్పుడు వారు ఏ రకంగా అయితే ఉన్నారో ఆ రకంగా ఆ కాలంలోని ఇద్దరు పొలంలోని ఇక్కడ చూసినట్టయితే 40 వచనము ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. అంటే 36వ వచనం నుంచి
చివరగా 51వ వచనంలో చూసుకుంటే యుగాంతం గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన తర్వాత ఆ గడి అసలు ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ 36వ వచనంలో చూసుకుంటే ఆ దినమును గురించి ఆ గడిని గురించి తండ్రి మాత్రమే గాని ఏ మనుషుడైనా పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ క్లారిటీగా మళ్ళీ ఇంకో విషయం చెప్పడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి డైరెక్ట్గా ఏంటంటే ఆ విషయము ఏదైతే ఆ యుగ సమాప్తి అనే ఒక విషయము తండ్రి దేవాతి దేవుడికి మాత్రమే తెలుసు తప్పించి కానీ దేవదూతలకు కానీ కుమారుడికి కూడా తెలియదు అనే ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. తెలియజేస్తూ ఇక్కడ కోర్చడం జరిగింది. నోవా దినములలో ప్రత్యక్షంగా వారు ఏ రకంగా ఆ సమయంలో వారు గడిపారు, తినుచు త్రాగుచు పెండ్లు చేసుకుంటూ వాళ్ళ జీవిత విధానాన్ని ఇక్కడ తెలియజేస్తూ వాడలో వాళ్ళు గడిపిన జీవిత విధానాన్ని తెలియజేస్తూ తిరిగి మరలా ఇక్కడ ఏ రకంగా చెప్పారంటే ఇద్దరు స్త్రీలు తిరగలని విసురుచుందరు, ఒకతిని తీసుకొని పోబడను ఒకతిని విడిచిపెట్టబడు. అంటే ఆ సమయంలోనట తిరగలి చుట్టేవారిలో ఇద్దరు స్త్రీలు ఉంటే ఒక స్త్రీ పైకి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది, ఒక స్త్రీని ఇక్కడే ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కావున ఏ దినమును మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఇక్కడ బాధ్యతను తెలియజేస్తున్నారు. ప్రియమైన సోదరుడా, నేటి దినము క్రైస్తవ్యంలోని మనం రక్షణ పొంది విశ్వాసముగా ఉండి అనుదినము కూడా క్రైస్తవుడుగా ఆయన రాకడ గురించి మనము తెలుసుకోవాల్సిన బాధ్యతను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. తర్వాత 43వ వచనం మనం చూసుకుంటే ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతను మెలకుగా ఉండి తన ఇంటి కన్నము వెయ్యనీయడని మీరు ఎరుగురు. మీరు అనుకుని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే మానవులు మనం అనుకుంటాం మనకు ఒక కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, ఇంకా మనిషి కుమారుడు వచ్చే సమయం మనకి దగ్గర పడిపోయింది అని మనం అనుకుంటాము. కానీ మనిషి కుమారుడు ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ ఎప్పుడు ఉంటుందో అది మనకి తెలియదు. మీరు అనుకున్న గడియలో అంటే మనం ఏ గడి అయితే అనుకుంటామో ఆ గడియ కాదు, మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. దీనిని ఒక ఉదాహరణతో మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం, ఒక యజమాని తన ఇంటిలో ఉన్నటువంటి పనివారు కానీ ఒక దాసుడు, ఒక మంచి దాసుడికి వారిని చూచుకున్నట్టుకు సకల బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆ యజమాని ఎప్పుడు వస్తున్నాడు అనేది తెలియజేయకుండా ఆల్ ఆఫ్ సడన్ ఆ యజమాని వచ్చినప్పుడు ఏదైతే ఈ దాసుడు ఆ పనివారికి అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ వారికి సకల విధములైనటువంటి అన్ని అవసరతలను తీరుస్తున్నప్పుడు ఆ పనివాడి యొక్క బాధ్యతను చూసినటువంటి ఆ యజమాని తన యావదాస్తిని కూడా తనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చెడ్డదాసుడు ఏ రకంగా అయితే ఆ యజమానుడు వస్తాడని కనిపెట్టుకుంటూ ఉంటూ అదేవిధంగా ఎప్పుడో వస్తాడులే అనుకునేవాడు ఆయన ఏం చేసి వాడి యొక్క ప్రవర్తన బట్టగానే వాడికి శిక్ష అనేది విధించడం జరుగుతుంది. అక్కడ దాన్ని ఏడుపును పండ్లను కొరుకుతూ ఉండును అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే 45వ వచనం నుంచి 51వ వచనంలో ఇక్కడ యొక్క అర్థము యజమానుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ ఇల్లు అంటే ఇంటిని అనగా మనం చూసుకున్నట్టయితే ఇది భూమి. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా ఆయన రాకడికి ముందుగా ఏదైతే ఆయన వచ్చి ఆయన చూసినప్పుడు ఆయన ఇచ్చిన బాధ్యతలను మనం రక్షణ పొంది ఉండి నిరీక్షణ కలిగి ఉండి సమస్తాన్ని కూడా ఆయన చిత్తానికి విడిచిపెట్టిన వారిని ఆయన ఏ రకంగా రక్షించడం జరుగుతుంది. ఒకవేళ వీటన్నిటిని విస్మరించి వీటన్నిటిని కూడా ప్రతికూల సమస్యలో కానీ అనుకూల సమస్యలో కానీ వారి ఇష్టాన్ని జీవితం లోక మార్గం అనుసరించే జీవితం అనుభవించే వారిని ఆయన రాకడికి తెలిసి ఉండి కూడా ఈ రకమైన జీవించేటువంటి దాసులు ఎవరైతే ఉన్నారో వారిని నిత్యకుండా అగ్నిలోని కానీ వారిని ఏర్పులు పండ్లు కొరుగుతాయి. అక్కడ అటువంటి ప్రదేశాల్లో వారిని అక్కడ శిక్షించడం జరుగుతున్నది అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ క్రిస్టల్ క్లారిటీగా చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము 24వ అధ్యాయంలోని మరి మనము యొక్క 50 వచనాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు యుగాంతం గురించి చెప్పిన మాట, అదేవిధంగా రెండోది మన బాధ్యత ఆయన రాకడను మనం కనిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత. ఈ యుగాంత సమయంలోని ఒక క్రైస్తవుడుగా రక్షణ పొంది నువ్వు నేను నా జీవితంలోని దైనందిన మన జీవితంలో నిత్యము కూడా మనము వాక్యానుసారంగా
ప్రార్థన పూర్వకంగా ప్రభుని యేసుక్రీస్తుల వారికి మనం ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా నా యుగ సమాప్తి సమయం వరకు కూడా ఆయనను మనము ధ్యానించుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం గైకొనుటకు తగిన శక్తిని మనం ప్రార్థన ద్వారా అయినట్లయితే ఖచ్చితంగా ప్రభుని యేసుక్రీస్తుల వారి యొక్క కృప మన యొక్క జీవితం మీద, అదేవిధంగా మన కుటుంబాల మీద, మన సంఘాల మీద, అదేవిధంగా సమస్త సృష్టిలో ఉన్నటువంటి జనులందరి మీద కూడా రక్షణ పొందిన వారుగా మనం ఉంటాం. కాబట్టి నా జీవితంలో ఖచ్చితంగా ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యుగాంతాన్ని గురించి తెలియజేసిన విషయాల పట్ల మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం, మీ యొక్క బైబిల్ స్టడీ సమయాల్లో మీరు అందరూ కూడా మరొకసారి ఈ యొక్క 50 వచనాలు మీరు ఖచ్చితంగా చదువుకున్న వారైతే యుగ సమాప్తికి సంబంధించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా చెప్పిన మాటలు మనం తెలుసుకున్న వారము అవుతాము. మరి నేటి దినం మనం ఈ యొక్క సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవుని ద్వారా మనం అడిగినట్లయితే దేవుడు మనకు సమాధానాన్ని, శక్తిని కలుగ చేస్తారు. తలలు ఉంచుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా తండ్రి యేసయ్య, నేటి దినము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువా తండ్రి నాయన ప్రత్యక్షంగా మీరు సృష్టిలో భూమి మీద సమస్త మానవులకి, మనుష్యులకు ఉద్దేశించి ప్రభు మీరు తెలియజేసినటువంటి రెండవ రాకడ విషయాలను మేమందరము కూడా ప్రభు మా మనస్సులోని, మా హృదయంలోని ప్రభు తండ్రి నిర్మించుకుని ప్రభు మీరు రాకడ కోసం ఎదురు చూసే వారముగా ప్రభు నిరీక్షణ కలిగి ఉండే వారముగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు తండ్రి. అటు విధంగా ప్రభు వేదనల కాలంలో ప్రభు తండ్రి నాయన మేము అనేకమైనటువంటి శోధనలకు గురైనా కూడా, ఎన్ని శ్రమలలో ఉన్నా కూడా ప్రభు తండ్రి మమ్మల్ని ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ప్రభు మీ నామంలో ప్రభు తండ్రి వాటన్నిటిని కూడా మేము ప్రభు తగిన శక్తి ద్వారా ప్రభు వాటన్నిటికీ దూరమయ్యే శక్తిని మాకు కలుగించండి ప్రభు తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభు తండ్రి నాయన పాలు భాగస్తులైనటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ప్రభు యుగ సమాప్తి విషయాల పట్ల ప్రభు తండ్రి వారందరూ కూడా తెలుసుకునేటువంటి సత్యవాక్య జ్ఞానాన్ని వారు కలుగు చేయమని, అటు విధంగా ప్రభు వారికి తెలియజే విజ్ఞాపనలకు ప్రభు తండ్రి మీ కృపను ప్రభు తండ్రి గొప్ప శక్తిని ప్రభు తండ్రి మీరు కలుగు చేయమని మిక్కిలి కృపతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబను గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి యందు నెరవేరబను గాక. అన్నదిన ఆహారం నేడు మాకు దయచేయడు. ఇతర అపరాధం మేము క్షమించిన ప్రకారముగానే తండ్రి మా అపరాధం క్షమించను. సోదరుల నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి రక్షించండి ప్రభు. రాజ్యము, ఘనత, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్, ఆమేన్. మా పరమ తండ్రియు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసం నిండు సత్య మార్గంలో వచ్చి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా మనము ప్రార్థించుకొని వాక్యంను ధ్యానించుకొని మన యొక్క జీవిత కాలాన్ని మనం ప్రారంభించినట్టయితే ఖచ్చితంగా మనకి దేవుని కృప ఎల్లవేళలా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా నేను దినాన్ని ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ కూడా మరొకసారి దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు.